టీ ప్రిపరేషన్ ఎలాగో చెప్తారా ప్రొసీజర్? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే ఈ హన్జా టీ అనేది ఏంటంటే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకునేది. బట్ హన్జా ఏంటంటే సింధు ప్రాంతంలో ఒక విలేజ్ అన్నమాట. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. అయితే అక్కడ ఆ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ టీ తాగుతారు. వాళ్ళ లైఫ్ స్పాన్ ఏంటంటే 120 years. అంటే 120 years అంటే దాని అర్థం ఏంటంటే 120 years వరకు ఏంటంటే పండ్లు గట్టిగానే ఉంటాయి, మోకాలు నొప్పులు లేకుండా ఉంటారు, అన్నీ స్టాండర్డ్గా ఉంటారు అన్నమాట. అంత స్ట్రాంగ్ ఉంటారా సార్? బా సింధు ప్రాంతంలో ఉంది అది మనకు. అయితే దాన్ని ఇప్పుడు చాలామంది పాటిస్తున్నారు ఆ టీ తీసుకునేటువంటి విధానం. ఇది ఎట్లా మనం తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక 4 కప్పులు మనం తయారు చేసుకోవడానికి ఏంటంటే 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. దాంట్లో ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ తయారు చేసుకుని పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలాచీల పౌడర్, దాని తర్వాత ఏంటంటే మనకు తులసి ఆకులు, తర్వాత ఏంటంటే పుదీనా ఆకులు, ఇవి మనం దాంట్లో వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత లాస్ట్లో మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అంటే డయాబెటీస్ లేకుంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం వాడుకోవద్దు. లాస్ట్లో ఏంటంటే నిమ్మకాయ కొంత పిండుకోవాలి, ఒక 2 drops టేస్ట్ కోసం. దీంట్లో ఏంటంటే ఇవి మనం తీసుకోవడానికి తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రెండోది ఆరోగ్యకరంగా ఉంటుంది. మూడింటి మీద పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే ఫ్యాట్ లాస్, తర్వాత థైరాయిడ్ ఇష్యూస్కు పనిచేస్తుంది, తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్కు పనిచేస్తుంది. ఇండైజెషన్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఆటోమేటిక్గా మనకు క్లియర్ అవుతాయి. అంటే సింపుల్గా టీ అనేది అంటే ఆ టీ కాఫీలకు బదులుగా ఏంటంటే మనం ఇది అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టీ కాఫీలు పక్కకి వెళ్ళిపోతాయి. ఇదొకటి. రెండోది ఏంటంటే ఏమండి మేము టీ కాఫీలు మానదాం అనుకుంటున్నాం కానీ మానలేకపోతున్నాం అన్న వాళ్ళకంటే ఒక చిన్న టిప్ ఇస్తాను ఎట్లా చేయాలి అనేది. ఏదైనా సరే ఏంటంటే మనము దాన్ని వ్యతిరేకిస్తూ ఇది నాకు వద్దు అనుకుంటే దానికి 100 రెట్ల స్పీడ్తో మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అది. ఎందుకంటే మనసు యొక్క లక్షణం ఏంటంటే మీరు ఏదొద్దు అనుకున్నారో అదే దానికి కావాలన్నమాట. కాబట్టి ఈ ఎడిక్షన్ సిస్టమ్ అంతా అట్లా ఉంటుంది. కాబట్టి మనం దేన్ని వద్దనుకోవద్దు. ప్రపంచంలో ఏది చెడ్డది లేదండి, అన్నీ మంచివే. అంటే తీసుకునే క్వాంటిటీని బట్టి అది మంచి చెడు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు టీ తాగాలని ఉంది. టీ తాగాలన్నప్పుడు ఏంటంటే ఎంటీ స్టమక్లో ఎప్పుడు టీ కాఫీలు ఇవ్వకండి. రెండోది ఏంటంటే ఆ టీ టేస్ట్ కానీ కాఫీ టేస్ట్ కానీ నాలుకకు అవసరం. మీరు చేయాల్సింది ఏంది, మీ హస్బెండ్కో లేకుంటే మీ బాబుకో కోడలకో అత్తకో టీ పెడతారు, కాఫీ పెడతారు. ఒకటే కప్ పెట్టండి, 2 కప్పులు పెట్టద్దు. ఒక కప్పు పెట్టిన తర్వాత ఆ కప్పుల నుంచి మనం తాగేటప్పుడు కొంచెం మిగిలిస్తాం చూడండి, అంతే ఆ గ్లాస్లో కప్పులో పోసుకోండి మీ మందం. కాబట్టి అక్కడ వాళ్ళు తాగుతూ ఉంటారు, మీరు ఒక సిప్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ ఒక్క సిప్ని ఎంజాయ్ చేయండి పర్ఫెక్ట్గా. ఓకే అండి. అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ అనేది నాలుకకు అవసరం అంతే. జస్ట్ ఆ టేస్ట్ దీనికి చూపించడం దట్ ఈజ్ ఎనఫ్. ఏమవుతుందంటే మనకు కోరిక తీరింది, రెండవది బాడీ డ్యామేజ్ కావట్లేదు. కాబట్టి జస్ట్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత హన్జా టీ అనేది మీరు తీసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి దానికి అలవాటు పడ్డ తర్వాత మనం ఇంకా వేరే టీలు కాఫీలు మనకు అంత టేస్ట్గా అనిపించాయి అన్నమాట. ఇది హన్జా టీ రెగ్యులర్గా యూజ్ చేయాలి. కాబట్టి మార్నింగ్ ఉదయము, తర్వాత సాయంత్రం బ్రేక్ఫాస్ట్ టైంలో, సాయంత్రం స్నాక్స్ టైంలో తర్వాత కానీ ముందు కానీ మీరు హన్జా టీ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డిన్నర్కి వచ్చేసరికి సార్ ఇవి కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఏంటంటే దీంట్లో మీకు ఉదయం పూట బాడీ మూవ్మెంట్ చేయడానికి గృహిణులకు సమయం ఉండదండి. యోగా పరంగా కానీ ఇంకోటి కానీ అంత సమయం ఉండదు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే రోజులో 1 గంట మీరు బాడీ మూవ్మెంట్స్కి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే 30+లో మీరు ఉన్నట్టు అయితే ఆటోమేటిక్గా ఏంటంటే బాడీలో హార్మోనల్ చేంజెస్, తర్వాత మోనోఫాస్ స్టేజెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరేంటంటే ఏ సమస్య అంటే మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మోనోఫాస్ స్టేజ్లోకి మీరు ఎంటర్ కావాలి. అన్ని రకాల ఇబ్బందులు పడి శరీరం రకరకాల ఆకారాల్లో తయారయ్యి ఇబ్బందులు పడి శరీరం లోపల రకరకాల మార్పులు, హార్మోనల్ ఇంబ్యాలెన్సు, వీటి ద్వారా ఎందుకంటే చాలామందికి వాళ్ళకి తెలియదు
ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ద్వారా నా బాడీలో నా మనసు లోపల ఈ కోపము ఈ యాంగ్జైటీ ఇవన్నీ వస్తున్నాయి అనేది కూడా చాలామందికి తెలియదు. ఇంకోటి బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అసలే తెలియదు. దాని ద్వారా ఏంటంటే రకరకాల మనస్పర్ధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాంటివి కాకుండా చేసుకోవాల్సింది ఏంటంటే ఈవినింగ్ అవర్స్లో 6 to 7 కానీ 7 to 8 కానీ 5 to 6 కానీ ఈ 3 hours మీకు టైం ఉంటుంది గృహిణులకు ముఖ్యంగా. ఆ 1 hour మీరు ఒక యాక్టివిటీకి పెట్టుకోండి. యోగాసనాలు కానీ ప్రాణాయామ టెక్నిక్స్ కానీ తర్వాత బాడీ మూమెంట్స్, మెడిటేషన్ కాదండి. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మనం చేయాలి అంటే మెడిటేషన్ అంటున్నారు. మెడిటేషన్ మంచిదే. ఎప్పుడు శరీరము వెన్నపూస మీరు గంట కాదు 2 గంటలు కాదు 6 గంటలు కూర్చునే స్థితిలో ఉన్నప్పుడు కదా. అవును. కాబట్టి ఆ వెన్నుపూస కూర్చునే స్థితి రావాలి అంటే దానికంటే ముందు కొన్ని ప్రిపేర్ అయి ఉండాలి మీరు. దానికోసం స్పైన్ ట్విస్ట్ ఉన్నాయి, దాని తర్వాత సూర్య నమస్కారాలు ఉన్నాయి. మీరు ఏది చేయగలిగితే అది ఆ వెన్నుపూసను స్టాండర్డ్గా చేసుకున్న తర్వాత ఆ గంట 2 గంటలు మీరు కూర్చోవచ్చు. వాళ్ళ పౌర్ణిమ మనకు. కాబట్టి చాలామంది మెడిటేషన్ మీద చాలా దృష్టి పెడతారు. మెడిటేషన్ కంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే వార్మప్ చేసుకోవాలి. చేసుకొని మీరు మెడిటేషన్లో కూర్చుంటే హ్యాపీగా మీరు ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతారు ఇబ్బంది లేకుండా. కాబట్టి డే అంతా మీరు వర్క్ చేయడానికి ఎనర్జీ రావడానికి ఏంటంటే ఒక 1 hour కంపల్సరీ యోగా ఎక్సర్సైజెస్ వార్మప్ చేసుకోవాలి. మళ్ళీ జిమ్ కాదండి, ఒక సరైన గురు యొక్క గైడెన్స్లో. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి మీ శరీర ఆకృతికి సంబంధించి మీ శరీర తత్వానికి సంబంధించి ఏమేమి యోగాసనాలు మీరు వేయొచ్చు, డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయి మీ సమస్యను బట్టి. అది తెలుసుకొని ఒక గంట సమయం కేటాయించుకోండి. కేటాయించుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ మీ లైఫ్లో ఫుల్ఫిల్ అయిపోతాయి. ఏది మిస్ అయిన ఫీలింగ్ మీకు ఉండదు. కాబట్టి ఇక్కడ ఆహార నియమాలు పాటిస్తున్నారు. ఏ డిసీజ్ ఉందో ఆ డిసీజులన్నీ ఆటోమేటిక్గా రివర్సల్ జరిగిపోతున్నాయి. దీంట్లో మీకు తెలియకుండా ఏంటంటే యాంటీ ఏజింగ్ కూడా జరిగిపోతుంది మీకు. ఓకే. అంటే వయసు పెరిగిన కొద్దీ చర్మంలో ముడతలు రావడము చేయడము, ఆ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు లేకుండా నేను చెప్పిన పద్ధతులు మీరు పాటిస్తూ ఉంటే ఏంటంటే సేమ్ ఆ ఏజ్ అనేది మీకు బయట వాళ్ళకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళు 40 అంటే 40 అండి నేను 25 అనుకున్నా అంటారు చాలామంది. అంటే కారణం ఏంటంటే ఆ మెయింటెనెన్స్ అన్నమాట. కాబట్టి ఈ డిన్నర్ మీరు చెప్పినట్టు, కాబట్టి యోగా కానీ వార్మప్స్ కానీ మనం ఒక 1 hour సమయం కేటాయించుకున్న తర్వాత మ్యాక్సిమం 7 o'clock, ఇంకా తప్పదు అనుకుంటే 8 లోపల డిన్నర్ అయిపోవాలి. డిన్నర్లో ఏం తీసుకోవాలి? చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఉపవాసాల పేరు మీద శనివారము, గురువారము, తర్వాత శుక్రవారము ఒక్కొక్క వారం పేరు పెట్టేసుకొని సాయంత్రం మళ్ళీ ఇదే ఇడ్లీలు దోశలు ఏదేదో తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మన సిస్టమ్ను డ్యామేజ్ చేస్తాయి. అయితే మీకు ఆల్రెడీ మీరు గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో మీరు బాధపడుతూ ఉన్నట్టు అవుతే, లేదు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, తర్వాత నీ జాయింట్ పెయిన్స్, తర్వాత పాదాల్లో నొప్పులు, ఇట్లాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్టు అవుతే నేను ఇచ్చేటువంటి మంచి డైట్ ఏంటంటే పచ్చజొన్నలతో చేసిన ఏదైనా మీరు తీసుకోండి. అంటే ఎలా దాన్ని? అంటే పచ్చజొన్నలతో చేసుకున్న రొట్టెలు కానీ, పచ్చజొన్నలతో చేసుకున్నటువంటి అంబలి కానీ, ఏదైనా పచ్చజొన్నలకు సంబంధించింది తీసుకోవడం బెటర్ నైట్ డిన్నర్లో. ఎవరైనా అంటారు, నేనైతే కామన్గా చెప్తున్నాను. బట్ సమస్యను బట్టి దట్ ఈస్ డిఫరెంట్. ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు డైలీ ఒకటే నేను పిల్లలకు చెప్పట్లేదు మేడం, మనం మాట్లాడేదంతా గృహిణులకే 30+ నుంచి 50-60 years వరకు మనం మాట్లాడుతున్నాం. గృహిణులకి ఇంట్లో పనిచేసి వాళ్ళ కోసమే చెప్పేది. జాబ్ హోల్డర్స్ కూడా నేను చెప్పట్లేదు, వాళ్ళ కోసమే ఈ మెనూ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్టాండర్డ్గా ఉండడానికి, వాళ్ళ బోన్స్ స్ట్రక్చర్ స్టాండర్డ్గా ఉండడానికి, మజిల్స్ స్టాండర్డ్గా ఉండడానికి చెప్తున్నాం మనం. కాబట్టి ఈ పచ్చజొన్నలకు సంబంధించిన ఏ ఐటమ్ అయినా మీరు తీసుకోవచ్చు. మళ్ళీ కర్రీస్ అవన్నీ కామన్గా ఉంటాయి మనకు. ఎందుకంటే ఆ రొట్టెల్లోకి మీరు తీసుకునే కర్రీ ఏదైనా తీసుకోవచ్చు. రొట్టె కొంచెం తీసుకుంటారు, కర్రీ ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఏంటంటే మ్యాక్సిమం 1 kg మన బాడీలోకి వెళ్ళాలి ఫర్ డే వెజిటేబుల్స్. కాబట్టి కర్రీ ఎక్కువగా తీసుకోవాలి, మనం చపాతీ అనేది తక్కువగా తీసుకోవాలి. కాబట్టి గోధుమ రొట్టెలు ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా గోధుమ నుంచి మనం ఈ పచ్చజొన్నల సైడ్ కన్వర్ట్ కావాలి.